జాను లే, కళ్ళు తెరువు అంటూ ఆర్యన్ సమీరని లేపే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎంత లేపినా సమీర కళ్ళు తెరవదు. సిద్ధు హాస్పిటల్ ముందు కారాపగానే సమీరని తీసుకుని హాస్పిటల్లోకి పరిగెడతాడు. సమీర సిచ్యువేషన్ చూసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈలోపు హరి సమీర పేరెంట్స్ అందరినీ తీసుకొస్తాడు. హర్ష, సమీకి ఎలా ఉంది? లోపలికి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంకుల్. ఇంకా ఏమీ చెప్పలేదు. కవిత సమీ అంటూ ఏడుస్తూ ఫైంట్ అయి పడిపోతుంది. వెంటనే ఆవిడని తీసుకెళ్ళి సెలైన్ పెడతారు. ప్రభాకర్ అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. రే ప్రభా, సమీకేం కాదురా, ఏడవకు, ఊరుకో. ఎలారా ఊరుకోవాలి? నా ప్రాణం, నా కూతురు అక్కడ చావు బతుకుల్లో ఉంటే నేను తప్పు చేశానురా. నా బిడ్డని ఈ స్థితికి తెచ్చాను అని బాధపడుతూ ఉంటాడు. వాళ్ళని చూసిన ఆర్యన్కి ఇంకా బాధగా ఉంటుంది. కళ్ళు ఎర్రగా నిప్పు కణికల్లా ఉన్నాయి. మొహంలో కోపం, బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. సిద్ధు కూడా దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేక మౌనంగా నించున్నాడు. ఆర్యన్ వాళ్ళ నాన్నని అక్కడ చూడగానే ఆర్యన్ కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారి వెళ్ళి వాళ్ళ నాన్నని చుట్టేసి ఏడుస్తాడు. ఎప్పుడు కొడుకు కన్నీళ్లు చూడని విజయేంద్ర గారు ఆర్యన్ని అలా చూసి బాధపడతారు. ఆర్యన్, అమ్మాయికి ఏం కాదు, కామ్ డౌన్ అని కంట్రోల్ చేస్తారు. లోపల నుండి నర్సు వచ్చి, సార్ పేషెంట్ హస్బెండ్ ఎవరు? ఆర్యన్ వచ్చి నేనే అంటాడు. అందరూ ఆశ్చర్యంగా ఆర్యన్ వంకే చూస్తారు. ఈ ఫామ్ మీద సైన్ చేయండి. సైన్ చేసి ఇస్తాడు. ఇదిగోండి తన ఆర్నమెంట్స్, ఒక తాలిబొట్టు తప్ప అన్నీ తీసాం, సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి అని ఇస్తుంది. ఆర్యన్ అవి హర్షకి ఇస్తాడు. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి సమీర అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తాడు. అందరూ ఆ మాట విని రిలాక్స్ అవుతారు. మేము చూడొచ్చా? ఒక 1 అవర్ ఆగి రూమ్కి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు చూడొచ్చు. తను ఇంకా కాన్షియస్లోకి రాలేదు, జాగ్రత్త. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని డాక్టర్ చేతులు పట్టుకొని చెప్తాడు. ఆర్యన్ రూమ్కి షిఫ్ట్ చేశాక అందరూ వెళ్ళి చూస్తారు. ప్రభాకర్ గారు సమీర మంచం పక్కనే కూర్చుని సమీర చేయి పట్టుకుని సమీర వంకే చూస్తూ కూర్చున్నారు. ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని. సమీర కళ్ళు తెరవగానే ప్రభాకర్ గారు ఆనందంగా సమీరని హత్తుకుంటారు. సమీర కూడా ఏడుస్తూ తండ్రి గుండెల్లో ఒదిగిపోతుంది. చిట్టి తల్లి, ఎందుకు ఇంత పని చేసావు? మేమేమైపోవాలి అని ఇలా చేసావు డాడీ అంటూ ఏడుస్తుంది. నాకు ఇష్టం లేదని ఒక మాట చెప్తే ఇంత దూరం తెచ్చేవాడిని కాదు కదా తల్లి. సారీ డాడీ, ఆ అమర్ హర్షని చంపేస్తానని బెదిరించాడు, అందుకే చెప్పలేదు. ఆ మాట వినగానే ఆర్యన్ పిడికిలు బిగుసుకుంటుంది. సీరియస్గా సిద్ధు వంక చూస్తాడు. సిద్ధు అర్థమైంది అని తల పక్క నుండి బయలుదేరుతాడు. ఒసే మెంటల్, నా కోసం నువ్వు చేస్తావా? హర్ష, అది కాదురా. ఏది కాదే, నువ్వేం చేసావో నీకు తెలుసా? కనీసం వాడు బెదిరించిన సంగతి నాకు చెప్తే నేనే వాడి సంగతి చెప్పేవాడిని కదే. లేదు హర్ష, చెప్తే నేను చంపేస్తానని అన్నాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నా వల్ల నీకేమైనా అయితే నేను బతుకున్నా చచ్చినట్టే కదా, అందుకే నేను నీ బెస్ట్ ఫ్రెండా? అబద్ధం. నేను నీ ఫ్రెండ్ని అయ్యి ఉంటే నాకు చెప్పేదానివి. ఒక్క మాట కూడా చెప్పావా? నీతో ఈ జన్మలో మాట్లాడాను అని అంటాడు హర్ష బాధగా. హర్ష ప్లీజ్ అలా అనకు, నేను ఇదంతా నోరెత్తావంటే చంపేస్తా. సమీర సైలెంట్గా 2 చేతులతో నోరు మూసేసుకుని క్యూట్గా ఫేస్ పెడుతుంది. అది చూసి అందరి మొహాల్లో నవ్వు వస్తుంది. ఆర్యన్ అయితే సమీరని అలాగే చూస్తూ ఉండిపోతాడు. నీలిమ హర్షను ఒకటి పీకి, చంపేస్తా వెధవా, సమీ మీద ఇంకోసారి కోపడ్డావంటే అని సమీని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, ఎంత భయపడ్డామో తెలుసా సమీ, ఇంకెప్పుడు ఇలా చేయకు. నిన్ను చూసి తట్టుకోలేక మీ అమ్మ విలువిల్లాడిపోయింది. మీ నాన్నని చూడు ఎలా అయిపోయాడో. ఆంటీ, అమ్మ. తన కళ్ళు తిరిగి పడిపోయింది. పక్క రూమ్లో సెలైన్ పెట్టారు. అమ్మ, నేను ఇప్పుడే చూడాలి. సమీ, ఇప్పుడు కాదు. మీ అమ్మ లేచాక తనే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళందరినీ చూస్తూ నవ్వుతూ నించుంటారు ఆర్యన్, విజయేంద్ర వర్మ. సమీ, మాకు చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావు? నీలిమ, ఇప్పుడు అది అంత అవసరమా? సమీ కంగారుగా, ఆయన ఎక్కడా అంటుంది. ఆర్యన్ మనసులో, అబ్బా, ఇప్పటికైనా గుర్తొచ్చా, మొగుణ్ణి అనే వాడిని ఒకడున్నానని. ఆర్యన్ ముందుకు రాగానే అందరూ పక్కకి వెళ్తారు. విజయేంద్ర ఆర్యన్ వెనక నించుంటాడు. సమీ ఆర్యన్ కళ్ళల్లోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నట్టుండి ఆర్యన్ సమీ చెంప చెల్లుమనిపిస్తాడు. అందరూ బిత్తుపోయి చూస్తారు.
ప్రభాకర్ ముందుకు రాబోతే దిలీప్ ఆపుతాడు. రే, పిచ్చిగని పట్టిందా? ఏంటి నువ్వు చేసిన పని? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా అని అడుగుతాడు విజయేంద్ర. కళ్ళ నిండా నీళ్లతో, బాధ నిండిన గొంతుతో, చాలా ఆవేదనగా. కొట్టక ఏం చేయమంటారు డాడ్? తను చేసిన పనికి నా జీవితంలో ఎప్పుడు ఇంత టెన్షన్ బాధపడలేదు. ఈరోజు ఉలుకు పలుకు లేకుండా అలా ఉంటే నా ప్రాణం పోయినంత బాధపడ్డాను. అసలు అలా ఎలా చేస్తుంది? ప్రాణం పోతే దాంతోపాటు నా ప్రాణం కూడా పోతుంది. ఊరుకో నాన్న, ఊరుకో. ఏమీ కాలేదు కదా. ఏమన్నా అయి ఉంటే అప్పుడేంటి నా పరిస్థితి అని సమీర వైపు తిరిగి సమీర్ రెక్క పట్టుకొని సీరియస్గా, నీకు నా మీద అంత నమ్మకం లేదా? ఎవడో ఈడియట్ వచ్చి నా భార్య మెడలో తాళి కడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? అంత వెదవలాగా కనపడ్డానా? మీరు ఆస్ట్రేలియా వెళ్ళారని వెళ్తే నీకు ముందే చెప్పా, నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా గమనిస్తూనే ఉంటానని. మరి ఎలా అనుకున్నావు నేను రాలేనని? ప్రపంచంలో నేను ఎక్కడున్నా నీ చుట్టూ ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటూనే ఉంటాను. అర్థమైందా? ఇంకోసారి ఇలా జరిగితే ఇంతే సాఫ్ట్గా నేనైతే చెప్పను అని వదులుతాడు. ఆర్యన్కి సమీరని హక్ చేసుకోవాలనిపిస్తుంది. అయినా అందరూ ఉన్నారని బలవంతంగా ఆపుకుంటాడు. సమీర చేపట్టుకొని అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుంటాడు. విజయేంద్ర సమీర తల మీద చెయ్యి వేసి, నేను నీకు మామగారిని, మా వాడు కోపడ్డాడు అని బాధపడకు తల్లి. ఆ కోపంలో నీ మీద ఉన్న అంతులేని ప్రేమని అర్థం చేసుకో. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, అది అయిపోయాక మళ్ళీ కలుస్తా, జాగ్రత్త అని ఆర్యన్ భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంకుల్, ఒకసారి ఆంటీ ఎలా ఉందో చూసొద్దాం పదండి అని అందరిని అక్కడి నుండి తీసుకెళ్తాడు. సమి ఆర్యన్ చేయి విడిపించుకుని కిందకి దిగబోతుంది. ఆర్యన్ పట్టుకొని ఎక్కడికి అంటాడు. వాష్రూమ్కి అని విడిపించుకొని వెళ్ళబోతుంది. కానీ కొంచెం మగతగా అనిపించి పడబోతుంది. ఆర్యన్ ఒక్క ఉదుటున్న సమిని ఎత్తుకొని వాష్రూమ్లో దించుతాడు. డోర్ లాక్ చేయకు, నేను బయట ఉంటా, అయిపోయాక పిలు అని బయట నుంచి ఉంటాడు. సమి తిరిగి డోర్ దగ్గరికి రాగానే మళ్ళీ ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. సమి కొంచెం మగతగా ఉండడంతో పడుకొని నిద్రపోతుంది. ఆర్యన్ కూడా అక్కడే పడుకొని నిద్రపోతాడు. సిద్ధు, విజయేంద్ర వర్మ ప్రభాకర్ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూడగానే ప్రభాకర్, కవిత లేచి నించుంటారు. నమస్కారం అండి, నా పేరు విజయేంద్ర వర్మ, ఆర్యన్ ఫాదర్ని. ప్రభాకర్ కూడా నమస్కారం పెడతాడు. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలీదు, ఇప్పుడు అడిగే పరిస్థితి కాదు. ఎలా జరిగినా పెళ్ళి జరిగింది. మా వాడి తరపున మీకు నేను సారీ చెప్తున్నా. మీ అమ్మాయిని మా ఇంటి మహారాణిలా చూసుకుంటాం. ఇవన్నీ మీరేం మనసులో పెట్టుకోకండి. మా అమ్మాయి జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. మాకు వీటన్నిటినీ అర్థం చేసుకుని సెట్ అవ్వడానికి కాస్త సమయం ఇవ్వండి, తర్వాత ఆలోచిద్దాం. మంచిది అని అందరూ సమీర రూమ్లోకి వెళ్తారు. డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగుందని తనని ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని చెప్తాడు. కవిత సమీని తీసుకురా, నేను ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను అని బయటకు వెళ్తాడు. ఆయనతో పాటు సిద్ధు, విజయేంద్ర కూడా వెళ్తారు. అంకుల్, ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి అంటాడు సిద్ధు. ఎవరు చేశారు? నేనే బావగారు. తను మా ఇంటి కోడలు, తన గురించి అన్నీ మేమే చూసుకుంటాం, మీరేమీ ఆలోచించకండి అంటాడు విజయేంద్ర. సరే వస్తాం బావగారు. కవిత సమీని పట్టుకొని తీసుకెళ్తుంది. ఆర్యన్ సమీ చేయి పట్టుకుంటాడు. అమ్మ మీరు పదండి, నేను వస్తాను. అందరూ వెళ్ళిపోతారు. హర్ష డోర్ వేసి వెళ్తాడు. ఆర్యన్ వెనక నుండి సమీని గట్టిగా హక్ చేసుకుని మెడ మీద కిస్ చేసి, రాక్షసి, నేను నీకోసం నా పనులన్నీ మానుకొని ఆస్ట్రేలియా నుండి పరిగెత్తుకుని వస్తే నువ్వు మీ నాన్న పిలవగానే ఆయన వెంట వెళ్ళిపోతావా? వెళ్ళక నీతో వస్తానని ఎలా అనుకున్నావు? నీకు పెళ్ళయింది, నేను నీ మొగుడిని. నాతో రాక మీ ఇంటికి ఎలా వెళ్తావు చెప్పు మీ బాబుకి? రానని. సమీర తల వెనక్కి తిప్పి ఆర్యన్ని సీరియస్గా చూస్తుంది. ఆ చూపుకి, అదే మీ నాన్నగారికి చెప్పు అంటాడు. నేనేమీ చెప్పను, ఆయన ముందే నా చెంప పగలు కొట్టారు. ముందు మీ సంగతి చూసుకోండి, అంతా మా నాన్న ఇష్టం. ఓయ్, నీకు తెలుసుగా నా సంగతి, మరి నా స్టైల్లో మీ నాన్నకి చెప్పమంటావా? వెనక్కి తిరిగి కోపంగా, అంటే మా నాన్నని కూడా కొడతావా? మా మామగారు అయినా ఎందుకు కొడతాను బంగారం? నిన్ను కనిచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాను. సమీ, అమ్మ వస్తున్నా. సమీ వాళ్ళ నాన్న వాళ్ళతో కలిసి వెళ్ళిపోతుంది. సమీ వెళ్ళగానే విజయేంద్ర కూడా బయలుదేరతాడు. రే, ఆ అమ్మ జాగ్రత్త, కాస్త ఆలోచించి చేయండి అని చెప్పి వెళ్తాడు. సిద్ధు, బాయ్.
ఎక్కడ వాడు? సిద్ధు ఆర్యన్ని తీసుకెళ్ళి వెహికల్లో స్పృహ లేకుండా ఉన్న అమర్ని చూస్తాడు. హరి, వాడిని జాగ్రత్తగా తీసుకురండి. మన ఫామ్ హౌస్లో చీకట్లో గదిలో కట్టుపడేయండి. నేను వచ్చాక చెప్తా వాడి సంగతి. సరే సార్. సిద్ధు కార్తీ, త్వరగా వెళ్ళాలి. త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే మా బాబీ ఆల్రెడీ వెళ్ళిపోయిందిగా. అందుకు ఆర్యన్ నవ్వి కారులో కూర్చుంటాడు. సిద్ధు కార్ డ్రైవ్ చేస్తుంటే హ్యాపీగా పడుకొని నిద్రపోతాడు. ఆర్యన్, సిద్ధు ఇంటికెళ్ళి బాగా అలసిపోవడంతో పడుకొని నిద్రపోతారు. విజయేంద్ర గారు ఆఫీస్ నుండి వస్తారు. వచ్చేసరికి లేడీస్ అంతా మంజు, సిరి, సంజు, ఆర్యన్ నానమ్మ అంతా. ఆర్యన్, సిద్ధు వచ్చారా? వచ్చారు, పడుకున్నారు. విజయ్, అమ్మ ఆర్యన్ ఎప్పుడొచ్చాడు ఆస్ట్రేలియా నుండి? నిన్న. ఏంటి, నిన్న వచ్చాడా? మరి ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఎక్కడున్నాడు? ఆ సిద్ధుగాడు మొన్నెళ్ళి ఇప్పుడు వచ్చాడు. మీరు నిన్న లేరు, ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది మంజు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి విజయ్? ఆర్యన్కి పెళ్ళైపోయింది. అందరూ ఏంటి అని షాక్ అయిపోయి నోరు తెరుస్తారు. ఏంటండి, ఆర్యన్ మనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడా? ఎందుకు? అది వాడే చెప్పాలి. ఇప్పుడు వాడు బాగా టెన్షన్లో ఉన్నాడు. వాడినేమి అడిగి ఇబ్బంది పెట్టకండి. సరే, మరి పెళ్ళి అయితే అమ్మాయిని తీసుకురాలేదే? అది అమ్మ, వాళ్ళు కొంచెం టైం కావాలన్నారు. సరే విజయ్, రేపు మనందరం అమ్మాయిని చూడడానికి వెళ్దాం. సరే అమ్మ. అందరూ తినేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. మంజు, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? అది కాదండి, వాడు ఇష్టపడితే మనం కాదనం కదా. మరి అలా మంజు, ఏం జరిగిందో కనుక్కుందాం, బాధపడకు. ఆర్యన్, సిద్ధు మార్నింగ్ కిందకు వచ్చేసరికి అందరూ సీరియస్గా ఉంటారు. ఇద్దరికీ అర్థమై సైలెంట్గా తినేసి బయలుదేరుతారు. రే, ఎక్కడికి? ఆఫీస్కి నాని, అర్జెంట్ వర్క్ ఉంది అంటాడు సిద్ధు. ఏమి యాక్టింగ్, నోరు మూసుకుని కూర్చోండి, బయటకు వెళ్ళాలి. సరే అని కూర్చుంటాడు. నాని, నాకు కొంచెం పని ఉంది, మధ్యలో జాయిన్ అవుతా అని ఎస్కేప్ అవుతాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరు సిద్ధుతో మాట్లాడు. సిద్ధు కూడా తెలివిగా తిట్లు పడతాయని సైలెంట్గా కూర్చుంటారు. అందరూ కలిసి సమీర వాళ్ళ ఇంటికి వెళ్తారు. అది చూసిన సిరి మనసులో, ఇదేంటి సమీర వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు? సన్నీ స్లీపింగ్ పిల్స్ మింగిందని నిన్న హర్ష చెప్పాడు. పొద్దున్న అడిగితే ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు. ఇంకేమీ చెప్పలేదు. నిన్నటి నుండి సిద్ధు అన్నకి నాన్ స్టాప్గా ఫోన్ ట్రై చేశా, కలవలేదు. ఇప్పుడేమో ఇక్కడికి అని అనుకుంటుంది. సిద్ధు, ఆర్యన్ని రమ్మని కాల్ చేయి. హలో, బాయ్. నువ్వు బాబీ వాళ్ళ ఇంటికి వచ్చి, మేము ఇప్పుడే రీచ్ అయ్యాము. సరే. హరి, సమీర వాళ్ళ ఇంటికి పోని. ప్రభాకర్, దిలీప్, హర్ష కూర్చుని ఉంటారు. నీలిమ, కవిత కిచెన్లో ఉంటారు. సమీర రూమ్లో ఉంటుంది. వాళ్ళని చూడగానే లేచి లోపలికి ఆహ్వానిస్తారు. కవిత, కాఫీ తీసుకురా. విజయేంద్ర గారు ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేస్తారు. అంతలో ఆర్యన్, హరి కూడా వస్తారు. ప్రభాకర్ సైలెంట్గా ఉంటాడు. హర్ష వచ్చి రా బ్రో అని తీసుకెళ్తాడు. ఆర్యన్ కళ్ళు సన్నీ కోసం వెతుకుతూ ఉన్నాయి. అది చూసి సమీ పైన ఉంది బ్రో అంటాడు హర్ష. ఆర్యన్ నవ్వుతాడు. అమ్మ సిరి, నువ్వు? నేనే, మీ అమ్మాయికి అర్థమగుండు అంకుల్. మా అన్నయ్య సాగర్ ఆర్యన్ వర్మ మీ అమ్మాయికి ఫుల్ మొగుడు అంటుంది. అందరూ ఆ మాటలకు అందరూ నవ్వుతారు. సిరి, నువ్వు ఉన్నావుగా, నాకు దిగులు లేదురా అంటాడు. బావగారు, మా వాళ్ళు అమ్మాయిని చూడాలని గొడవ చేశారు, అందుకే సడన్గా వచ్చాం. పర్లేదు బావగారు, మరి ఎప్పుడైనా రావచ్చు. పిల్లలు ఏదో తెలియక చేశారు, పెద్దవాళ్ళం, మనమే క్షమించాలి. పెళ్ళి ఎటు అయిపోయింది. మేము మా ఇంటి కోడల్ని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. వెళ్ళాక రిసెప్షన్ పెడదాం, ఏమంటారు? నాదేముందండి, మా అమ్మ ఇష్టం. తను వస్తానంటే పంపిస్తాను. ఒకసారి తన మాట విననందుకు ఇలా జరిగింది. ఈసారి తన ఇష్టం. నేను సమీరని పిలుస్తాను. వద్దన్నయ్య, మేమే పైకి వెళ్తాం. అలాగే అమ్మ. ఆర్యన్ అందరికంటే ముందు లేచి బయలుదేరతాడు. అందరూ ఆర్యన్ని కొరకొర చూస్తూ ఫాలో అవుతారు. విజయేంద్ర కింద ప్రభాకర్ గారితో మాట్లాడుతూ ఉంటాడు. ఆర్యన్ వెళ్ళేసరికి సమీ బెడ్కి ఆనుకొని కాళ్ళు చాపుకొని ఆలోచిస్తూ ఉంటుంది. లేత గులాబీ రంగు డ్రెస్లో మళ్ళీ పసుపు తాడుతో చాలా ప్లెజెంట్గా ఉంది. జాను అని పిలిచి పక్కకి తప్పుకుంటాడు. సిద్ధు, హరి కూడా ఆర్యన్ వెనకే ఉంటారు. ఆ పిలుపు వినగానే సమీ అటు ఇటు చూస్తుంది. ఎదురుగా ఆర్యన్ ఫ్యామిలీ కనిపిస్తుంది. సమీ లేచి ఆశ్చర్యంగా ఎవరని చూస్తుంది. సిరి ముందుకొచ్చి మా అమ్మ నాన్నమ్మ అని చెప్తుంది. రండి కూర్చోండి అని అంటుంది. నమస్తే బామ్మగారు. ఏమ్మా
ఎలా ఉన్నావు? బాగున్నానండి. సిరి సమీ అని వచ్చి హక్ చేసుకుంటుంది. సమీ ఎలా ఉన్నావే? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటుంది కోపంగా మొహం పెట్టి. సారీ సిరి అని బుగ్గ మీద కిస్ చేస్తుంది. చాలు చాలు, నువ్వు ఎంత ఐస్ చేసినా నేను కరిగిపోను. ఎందుకే? ఎందుకంటే నేను నీ ఫ్రెండ్లా రాలేదు, మరి ఆడపడుచు హోదాలో వచ్చా. ఏంటి సిరి నువ్వు అనేది? సిరి వెళ్ళి తలుపు పక్కనే నించున్న వాళ్ళ అన్నయ్య ఆర్యన్ని లాక్కొస్తుంది. ఆర్యన్ సిద్ధు హరి చెయ్యి పట్టుకొని అందరూ లోపలికి వస్తారు. ఈయన మీ అన్నయ్య? అవునే, ఇప్పుడు నువ్వు నాకు వదినవి. సిద్ధు ఏంటి ఇక్కడ? సిద్ధు మా చిన్నన్నయ్య, అందుకే నా తోకల పక్కనే ఉన్నాడు అంటుంది. అవును వదినమ్మ, నేనే నీకున్న ఒక్కగానొక్క మరిదిని. ఓహో, కూర్చోండి మరిది గారు అంటుంది. మంజు వాళ్ళు మంచం మీద కూర్చుంటే ఎదురు సోఫాలో ఆర్యన్ సిద్ధు హరి కూర్చుంటారు. హర్ష వచ్చి సమీరని మంజు వాళ్ళ పక్కన కూర్చోబెట్టి ఎదురుగా స్టూల్ వేసుకొని కూర్చుని, ఇంతకీ అసలు మీ లవ్ స్టోరీ చెప్పండి, మేమంతా వెయిటింగ్ అంటాడు. సిరి కూడా అవును అని ఆర్యన్ పక్కన సోఫా సైడ్ మీద కూర్చుని ఆర్యన్ భుజాల మీద చేతులేసి చెప్పన్నయ్య అంటుంది. ఆర్యన్ సమీనే చూస్తూ ఉంటాడు సైలెంట్గా. మా వాడు చెప్పడు కానీ నువ్వు చెప్పమ్మా మీ లవ్ స్టోరీ. లవ్ స్టోరీనా? అదెక్కడి నుండి తీసుకురావాలి అంటుంది సమీ. అదేంటి బాబీ, మీ ఇద్దరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకోలేదా? మ్యారేజ్ మాత్రమే చేసుకున్నాడు, అది కూడా ఆయన, నేను కాదు. అందరూ బ్లాంక్ ఫేస్ పెట్టుకొని చూస్తారు. సమీర ఆర్యన్ వైపు చూసి చెప్పండి, మీరు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నారు? అందరూ అడుగుతున్నారుగా. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నువ్వు చెప్పు, నేను వెళ్ళాలి అని లేవబోతే అందరూ అదేమీ కుదరదు, కూర్చో అంటారు. చేసేదేం లేక కూర్చొని దిక్కులు చూస్తూ ఉంటాడు. నువ్వు చెప్పమ్మా అంటుంది మంజు. నిత్య పెళ్ళికి వెళ్ళాను కదా, అక్కడ నిత్య వాళ్ళ బామ్మగారు గదిలో అమ్మవారి కుంకుమ ఉంది, మంగళసూత్రానికి పెట్టి తీసుకురా అంటే పూజ చేసిన గదిలోకి వెళ్ళి తిరిగి వచ్చి ఒక అతనికి తగిలా. ఎవరు? ఇంకెవరు? ఆయనే. తర్వాత నేను నా స్టైల్లో కళ్ళు కనిపించట్లేదా అని అరిచి తప్పుకో అన్నా. అంతే, నా చేతిలో ఉన్న పళ్ళెంలో తాళి తీసి నా మెడలో కట్టేశాడు. ఏంటి అంటారు అందరూ షాక్గా. అంటే ఇంతకు ముందెప్పుడు మా అబ్బాయిని చూడలేదా? లేదు, ఆ పెళ్ళిలోనే ఇలా చూశాను, అలా తాళి కట్టాడు. అందరూ సీరియస్గా ఆర్యన్ని చూస్తారు. మంజు నువ్వెందుకు ఊరుకున్నావమ్మా? చూడగానే తాళి కడితే లాగి పెట్టి కొట్టాల్సింది అంటుంది మంజు. సమీ ఆర్యన్ వైపు చూస్తుంది. ఆర్యన్కి చెంపదెబ్బ గుర్తొచ్చి బుగ్గ మీద చెయ్యి పెట్టుకుంటాడు. హరి ఆర్యన్ని చూసి నవ్వు ఆపుకోలేక పగలబడి నవ్వుతాడు. హరికి ఆర్యన్ బుగ్గ కందిపోయి ఉండడం గుర్తొచ్చి ఆర్యన్ సీరియస్గా చూడడంతో, అది కాక హరి వంక చూడడంతో సారీ అని అంటాడు. అందుకే నా సమీ నాకు చెప్పకుండా వచ్చింది అంటాడు హర్ష. ఎవరు తెలీదు, ఊరు పేరు తెలీదు, సడన్గా అలా జరిగేసరికి ఎవరికి ఏం చెప్పాలో తెలియక చాలా రోజులు బాధపడ్డా. తర్వాత మెల్లగా డైజెస్ట్ చేసుకున్నా. తర్వాత ఒకరోజు హోటల్లో కనిపించారు. లాస్ట్ టైం ఆస్ట్రేలియా వెళ్ళే ముందు వెళ్తున్నా అని చెప్పారు. ఈలోపు నాకు తెలియకుండా పెళ్ళి ఫిక్స్ చేశారు. మరి మీ ఇంట్లో చెప్పొచ్చు కదా. ఆయన పేరేంటో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు. ఇంట్లో చెప్పాక తీసుకురమ్మంటే ఎక్కడి నుండి తీసుకురావాలి? అసలు నేను చెప్పేది నమ్ముతారో లేదో. ఒకవేళ నమ్మినా కూడా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో. జరిగింది మర్చిపోయి పెళ్ళి చేసుకోవాల్సిందే అంటారేమో అని భయమేసింది. అది కాక ఇదంతా నేను మర్చిపోవాలంటే టైం పడుతుంది. ఆర్యన్కి సమీర మర్చిపోవాలనే మాటకి కోపం వస్తుంది. సీరియస్గా ఉంటాడు. అందుకే అమర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. అమర్ హర్షని చంపేస్తాను అని బెదిరించాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా తప్పక పెళ్ళికి ఒప్పుకున్నా. కానీ అమర్ చేత తాళి కట్టించుకోవాలనే ఊహే భరించలేకపోయా. అందుకే స్లీపింగ్ పిల్స్ మింగేశాను. తర్వాత ఏమైంది? మీ అన్న రావడం, వాడిని తన్ని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇక అంతా తెలుసు కదా. చూసారా అత్తయ్య, ఆర్యన్ చేసిన పని. పాపం సమీర ఎంత బాధపడిందో అని సమీరని దగ్గరికి తీసుకుంటుంది. ఆవిడ నవ్వి, మరి ఇంటికి ఎప్పుడు వస్తావమ్మా? అది డాడీ ఇష్టం. ఏంటత్తయ్య, వాడు చేసిన పనికి అసలు ఎలా వస్తుంది? నేనైతే ఒప్పుకోను. మామ్, నువ్వు మాకు అమ్మవి, సమీరకి కాదు ఒప్పుకోకుండా ఉండడానికి. అన్నయ్య ఎలాగోలా ఒప్పిస్తాడు, నువ్వు ఊరుకో. ఇంతకు నీకు ఇప్పటికైనా మీ ఆయన పేరు తెలిసిందా లేదా అంటాడు హర్ష. తెలీదు అని తల అడ్డంగా అవుతుంది.
అందరూ నవ్వి సరే అయితే వాడిని అడిగి తెలుసుకో, మేము కిందకి వెళ్తాం అని మంజు బామ్మగారు వెళ్తారు. బాయ్ నువ్వే ఒప్పించాలి, బాబుకి ఓకే అంటే పంపిస్తారట, తొందరగా కానీ, మీరంతా బయటికి వెళ్తే నా తిప్పలు నేను పడతా, నడవండి అని అందరినీ బయటికి తీసి రూమ్ లాక్ చేస్తాడు. సమీర దగ్గరకు వచ్చి ఏంటే నువ్వు నీ బాబు ఆడుకుంటున్నారా నాతో, ఆయన అడిగితే నీ ఇష్టం అంటాడు, నువ్వేమో ఆయన ఇష్టం అంటున్నావు, ఎలా కనపడుతున్నానే, నాకు కోపం వచ్చిందనుకో ఏం చేస్తావు అని ముందుకు వస్తుంది. నేనేం చేస్తానే, నిన్ను ఏం చేయడానికైనా నువ్వు పర్మిషన్ ఇవ్వాలిగా. అబ్బో అవును, మరి నన్ను అడిగే చేశారని అంటే నేను నిన్నేమైనా చేసుకోవచ్చని హింటిస్తున్నావా? సమీ కంగారుగా కాదు అంటుంది. నువ్వేం టెన్షన్ పడకు, నీ అంతటా నువ్వు ఒప్పుకునే వరకు నేనేమీ చేయనులే. మంచిది, సరే ఎప్పుడు వస్తావు? ఎక్కడికి? మన ఇంటికి. అది మీ ఇల్లు, నాది ఇదే, నేను రాను. జాను పెళ్ళయ్యాక పుట్టింట్లో ఉండడం అంతా బాగోదు, నా మాట విను. అది పెళ్ళ, గేదె మెల్ల తాడేసినట్టు నా మెల్ల ఈ తాడు కడితే పెళ్ళైపోతుందా? నా ఫీలింగ్స్తో నీకు పనేమీ లేదా? కనీసం నువ్వు చేసింది తప్పు అనే ఫీలింగ్ కూడా లేదు నీకు. ఆర్యన్ చాలా ఫీల్తో, నాకు రైట్ రాంగ్ అనేవి లేవు నీ విషయంలో, నేను చేసింది రైట్. నాకు నేను చూడక ముందు నుండే ప్రేమించాను. నాకెప్పుడు కల్లో ఒక అమ్మాయి కనిపించేది, నేను తన్ని ప్రాణంగా ప్రేమించాను. ఉంటుందో లేదో తెలియని తన కోసం అన్ని చోట్ల వెతికాను. రోజు రోడ్డు మీద కనిపించినప్పుడు నా కళ్ళని నేను నమ్మలేకపోయా. పిచ్చివాడ్ల రోడ్డు మీద పడి వెతికా, మిస్ అయింది. మళ్ళీ తను కనిపించే రోజు కోసం ఎంతో వేచి చూసా, ఇలా కనపడేలా మాయమైంది. మూడోసారి తన ఎదురుగా నిల్చుంటే నా మనసుని నేను అదుపు చేసుకోలేకపోయాను. ఇప్పుడు మిస్ అయితే నా ప్రాణం పోతుందేమో అనిపించింది, కట్టేశాను. అయినా అప్పుడు తాళి కట్టకపోయి ఉంటే ఈ పాటికి అమరగాడు చేసుకుని ఉండేవాడు. సో నేనే రైట్. ఆర్యన్ మాటలలో ప్రేమ సమీరకి తెలుస్తుంది. ఆర్యన్ వంక అలాగే చూస్తూ ఉంటుంది. ఆర్యన్ సమీర నడుము పట్టుకుని దగ్గరికి తీసుకుని చూసింది చాలు, బయలుదేరు. నేను రాను. నువ్వు రానంటే పోనీలేని వదిలేస్తా అనుకుంటున్నావా? నువ్వు రాకపోతే నేనే ఇక్కడికి వస్తా. ఈ సాగర్ ఆర్యన్ వర్మని తట్టుకోవడం మీకు చాలా కష్టం, మరి నీ ఇష్టం. మీరు సాగర్ ఆర్యన్ డిజైనర్. ఎగ్జైట్మెంట్తో మిమ్మల్ని ఒక్కసారైనా కలవాలని ఎన్నిసార్లు అనుకున్నాను. ఒక్కసారేంటి, జీవితాంతం నీతోనే ఉండిపోతాను. బాయ్ అని తలుపు కొడతాడు. ఆర్యన్ కోపంగా ఏంటి అంటాడు తలుపు తీసి. కింద మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే పద వస్తున్నాం. సిద్ధు వెళ్ళగానే ఆర్యన్ సమీర కలిసి వస్తారు. అలా పక్కపక్కన వాళ్ళని చూసి అందరూ చూడ చక్కని జంట అనుకుంటారు. ఆర్యన్ అక్కడ సోఫాలో కూర్చుంటాడు. సమీర నించుంటుంది. రామ్మ కూర్చో. సమీర వాళ్ళ నాన్న పక్కన కూర్చోబోతే ఆర్యన్ నాన్నమ్మ అక్కడ కాదు, మీ ఆయన పక్కన కూర్చో అంటే వెళ్ళి ఆర్యన్ పక్కన కూర్చుంటుంది. మంజులో ఒక వెండి పళ్ళెంలో పట్టు చీర నగలు తెచ్చి సమీరకి బొట్టు పెట్టి చేతులు పెడతారు. అయ్యో ఇవన్నీ నాకెందుకండి? అలా అనకూడదమ్మా, ఇవి సాంప్రదాయంగా తరతరాలుగా మా ఇంటి పెద్ద కోడలికి ఇవ్వవలసినవి. ఎప్పటికైనా అవి నీవి. నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు ఆ చీర నగలు పెట్టుకురావాలి, అది మా ఆచారం అని చెప్తుంది. సమీర ఇద్దరు కలిసి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అంటుంది కవిత. ఆర్యన్ సమీర కలిసి ముందు ఆర్యన్ వాళ్ళ నాన్నమ్మ దగ్గర, ఆర్యన్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత ప్రభాకర్ కవిత దగ్గర, దిలీప్ నీలిమ దగ్గర కూడా తీసుకుంటారు. సరే మేము బయలుదేరుతాం. మీరు మంచి రోజు చూసి అమ్మాయిని ఎప్పుడు పంపిస్తారో చెప్తే వచ్చి తీసుకెళ్తాం. అలాగేనండి. అందరూ వెళ్తారు. ఆర్యన్ ఒక్కడ వెనక్కి వచ్చి ప్రభాకర్ ముందు నుంచుని సమీరని చూస్తూ, తను నా కోసమే పుట్టింది. ఆ విషయం నాకు తనను చూసిన క్షణమే తెలిసిపోయింది. తనకే ఇంకా తెలియలేదు, త్వరలోనే తెలుసుకుంటుంది. మీరు తన గురించి ఇక భయపడకండి. ఎవరిని తన నీడని కూడా టచ్ చేయనివ్వను.